హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియో వచ్చేసి మినపప్పడాలండి. ఈ మినపప్పడాలను నేను యూట్యూబ్ లో చూసి ట్రై చేశాను. ఈ అప్పడాలు అనేవి నాకు ఎలా వచ్చాయి, ఈ అప్పడాలు హిట్ అయ్యాయా లేదా ఫ్లాప్ అయ్యాయా, వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మినపప్పడాలను ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు మినపగుళ్ళను వేసుకోండి. ఇవి పొట్టు లేని మినపగుళ్ళు అండి. వీటిని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసుకోండి. పిండి ఏమైనా కాస్త గరుకుగా ఉందనిపిస్తే మాత్రం ఒకసారి మెత్తని జల్లెడతో జల్లించుకోండి. ఇక్కడ మెత్తగా ఉంది కాబట్టి నేను వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిలో 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. అదేనండి మనం వంటల్లో వాడుతూ ఉంటాం కదా, ఆ వంట సోడాని వేసుకోండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి. ఈ పిండి అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా ఈ పిండిని కలుపుకోండి. నీళ్లు ఒకేసారి వేయొద్దండి, మినపిండి కదా జిగురుగా ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండిని ముద్దలా చేసుకోండి. ఈ పిండి కలిపే కొలది గట్టి పడుతుందండి. వాటర్ చూసుకుని వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. ఇలా ముద్దలా చేసుకున్న పిండిని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. ఇలా 10 నిమిషాలు నానిన తర్వాత చపాతీ పీట తీసుకుని చపాతీ పీటకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. అలాగే మనం చపాతీ కర్రతోటైనా సరే, కలం రాయితోటైనా సరే ఈ పిండిని మెత్తగా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా దంచుకోవాలి. ఆయిల్ అప్లై చేయటం వల్ల మినపపిండి జిగురుగా ఉంటుంది కదండి, అంటుకోకుండా ఉంటుంది. ఈ పిండి మనం ఎంత బాగా మర్దన చేస్తే అప్పడాలు అంత బాగా వస్తాయండి. ఒక 15 నిమిషాల పాటు ఈ విధంగా బాగా మర్దన చేయండి. పిండి ఈ విధంగా సాఫ్ట్ అవుతుందండి. ఇప్పుడు పిండిని 2 భాగాలుగా డివైడ్ చేసుకుని ఇలా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న పిండిని సమాన భాగాలుగా కట్ చేసుకోండి. లేదంటే మీరు రౌండ్ బాల్స్ లా కూడా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న పిండిని మనం ఇప్పుడు చపాతీ లాగా ఒత్తుకోవాలి. చపాతీ బల్ల పైన కాస్త మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ వేసుకుని ఒక పిండి ముద్దను తీసుకుని చపాతీ లాగా పల్చగా ఒత్తుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ఒత్తుకోవాలండి. అప్పడాలన్నీ ఒకే సైజులో రావాలంటే ఈ విధంగా చేసి చూడండి. ఇలా చపాతీలా చేసిన తర్వాత మనం ఇంట్లో వాడే బాక్సులకి మూతలు ఉంటాయి కదండి, ఆ మూతను తీసుకుని ఈ విధంగా రౌండ్ గా తిప్పి సైడ్ ఉన్న ఎడ్జెస్ ని తీసేసుకోండి. అప్పడాలన్నీ ఒకే సైజులో రౌండ్ గా వస్తాయి. ఇలా తయారు చేసుకున్న అప్పడాలను క్లాత్ పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న అప్పడాలను ఫ్యాన్ గాల్లో 1 గంట పాటు ఆరనివ్వాలండి. ఒకవైపు ఆరిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని వీటిని ఆరబెట్టుకోవాలి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎండ తగిలే చోట ఆరబెట్టుకోండి. ఎండలో ఆరబెడితే సంవత్సరమైన పాడవు. ఇలా 2 వైపులా ఆరిన తర్వాత ఈ అప్పడాలను మీకు తీసి చూపిస్తున్నాను. చూడండి, అప్పడాలు అనేవి నాకు ఈ విధంగా రెడీ అయ్యాయి. ఈ అప్పడాలు చూడడానికి చాలా బాగా అయితే వచ్చాయండి. వీటిని మీకు వేయించి చూపిస్తాను. చూడండి, స్టవ్ పైన బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక్కొక్క అప్పడం వేసి ఈ విధంగా వేయించండి. చూడండి, అప్పడం అయితే మరి బయట కొన్నట్లుగా అయితే పొంగలేదండి, కాస్త పొంగాయి. టేస్ట్ అయితే బాగానే ఉందండి, మరి బయట కొన్నట్లుగా అయితే లేదు. మీరు ట్రై చేసుంటే మాత్రం మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నాకైతే ఈ విధంగా వచ్చాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.